రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు పూసపాటి శ్రీదేవి అండి. నిన్న ఉదయం 9:30, 10 గంటలకి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఇంటిగల జాగా పైన దౌర్జన్యానికి వచ్చారండి. లాయర్ ఒక ఆయన ఉన్నారు, చంటిబాబు. బాబు అంటారు ఆయన ఒకరు. ఇక సుదర్శన్ రాజు చంటి అంటారు ఆయన. శ్రీహరిరాజు భగవాన్ అంటారు ఆయన. వీళ్ళందరూ వచ్చారు. మా అమ్మగారు ఎందుకు ఏంటి అని అడగడానికి వెళ్ళినందుకు మా అమ్మగారిని సుత్తితో కొట్టడానికి వచ్చి ఫోన్ లాక్కున్నారండి. మగవాళ్ళు ఎక్కువ ఉన్నారని మా అమ్మగారు ఇంకా వాళ్ళతో చాలలేక వచ్చేసారండి. కెమెరా వైర్లు కట్ చేసేసారు. వాళ్ళు చేసిన పనులు రికార్డ్ అవుతాయని కెమెరా వైర్లు కట్ చేసేసి అక్కడ గేట్లు తిరిగేసేసి మేము వేసుకున్న ఫెన్సింగ్లన్నీ కట్ చేసేసి స్తంభాలు ఎరగొట్టేసి తర్వాత మాది ఏదైతే దారి ఉందో అదంతా గేట్లు ఎరగొట్టేసి ట్రాక్టర్లతో దున్నించేసి తర్వాత మా ఇంటి మీదకి వచ్చారండి. 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఏడ్ చేస్తారు చూద్దాం రండి, బయటకి ఈడ్చేద్దాం అని చెప్పి లాయర్ తీసుకొని వచ్చారండి. మాకు భయం వేసి మేము తలుపులు వేసేసుకున్నాము. మాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎందుకంటే పట్టపగలే వచ్చి 2 ఆడవాళ్ళ మీద 10 మంది వచ్చి పడిపోయారండి. మాకు నిద్ర పట్టలేదు. రాత్రి వచ్చి కెమెరాలు అవి కట్ చేస్తారు. రాత్రి వచ్చి ఎవరేం చేస్తే ఎవరి బాధ్యత అండి? మేము బిక్కుబిక్కుమనుకొని బతుకుతున్నామండి. మాకు న్యాయం జరగాలి. మీ దగ్గర ఫోన్ లాక్కున్నారు కదా మీ అమ్మగారి దగ్గర? అవునండి. తిరిగి ఇచ్చేసారండి? ఇవ్వలేదండి ఇంకానా. శర్మ అండి. నేను పుష్పాటి శివకుమార్ గారు ఉందామని పెళ్లి చేస్తున్నాను, ఇంటి అల్లుడిని. అయితే నిన్న 10 గంటలప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అండి, ఈ ఊర్లో ఉన్న కొంతమంది పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న కొంతమంది ఎంపీపీ వాసురాజు గారు చుట్టాలండి. వాసురాజు గారు అందరూ చూసుకొని దౌర్జన్యంగా ఆ పక్క నుంచి వచ్చి సీసీ కెమెరా వైర్ కట్ చేయించి గేట్లు కట్ చేసుకొని లోపలికి వచ్చి మొత్తం ఈ ఫెన్సింగ్ పోల్స్ అన్ని తవ్వేసి లోపలికి వచ్చి మా అత్తగారిని తరుముకుంటూ ఇంట్లోకి వచ్చి ఇంటికున్న 2 సీసీ కెమెరాలు కూడా కట్ చేసుకొని వీళ్ళు ఇంట్లోంచి బయటికి గెంటేద్దామన్న ప్లాన్లో వచ్చారండి వాళ్ళు. అసలు ఇదంతా దేనికి చేస్తున్నారు ఏంటి అంటే, ఈ ల్యాండ్ గత 60-70 సంవత్సరాల నుంచి మా మావయ్య గారి ఆధీనంలో ఉందండి, ముత్తాతల నుంచి. ఈ ల్యాండ్ కూడా 1960లో మా మావయ్య గారు వాళ్ళ తాతగారు కొనుక్కున్నారండి. ఆ డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. అయితే 96లో ఈ సోకాల్ వచ్చిన ఈ మన ఈ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, ఒక రమేష్ రాజు కానీ, ఒక బాబురాజు కానీ, ఒక చంటిరాజు కానీ, ఒక లాయర్ ప్రొఫెషన్లో ఉన్న ఒక లాయర్ చంటిరాజు అన్న ఆయన కానీ, ఈయనే 96లో మాకు ఆపోజిట్ లాయర్ అండి. ఈయన ఎందుకు ఓడిపోయాడో ఈయన తెలియదా? మాకు కోర్టు డిగ్రీ కాపీ ఇచ్చిందండి 96లో విత్ మెజర్మెంట్స్. ఈ సందు పలానా పోసపాటి కొండరాజు గారికి, పలానా పోసపాటి వీరభద్రరాజు గారి ఫ్యామిలీకి అని చెప్పి కోర్టు డిగ్రీ కాపీ ఇచ్చిందండి. 96లో సర్పంచ్ గారు ఈ రస్తా మాది అని చెప్పి మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ ఉంటే సరే, ఇన్నాళ్ళు మన కోర్టు మనకు అలాగే ఇచ్చేసింది కదా ఆర్డరు, కొన్ని నడిస్తే నన్ను అని చెప్పి మా మావయ్య గారు వదిలేస్తే, ఇప్పుడు నేను మొన్న వచ్చి ఫెన్సింగ్ వేయించుకున్నాను. ఎందుకంటే పూర్వంలో లేవు కదండి పరిస్థితులు, ఆస్తులు కానీ ఇవి కానీ ఇవన్నీ ఉండడం వల్ల నేను ఫెన్సింగ్ వేయించుకుంటే గొడవ చేశారు. పంచాయతీ సెక్రటరీ నా మీద పంపిస్తున్నాను ఈ కాగితాలన్నీ చూపించుకొని, నోటీసులు పంపించుకొని, లాయర్ నోటీసులు పంపించుకొని మొత్తం పూర్తి చేసుకున్నానండి. ఈ 2 నెలలు ఊరుకొని నేను ఊర్లో లేనని తెలుసుకున్న వాళ్ళు నిన్న మా అత్తయ్య గారి మీదకి, మా మడతల మీదకి దౌర్జన్యానికి దిగడం జరిగిందండి. నాకు ఎవరో ఫోన్ చేసి మీ గేట్లు తీసేస్తున్నారని ఊర్లో వాళ్ళు చెప్తే నేను సీసీ కెమెరా ఓపెన్ చేసుకున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఓపెన్ చేసుకుంటే ఈ కెమెరా పనిచేయట్లేదు. అరే ఇది పనిచేయట్లేదు అని చెప్పి మా అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, తిని ఫోన్ చేస్తున్నాం, ఆవిడేమో ఎత్తట్లేదు, ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ ఎత్తట్లేదు. అప్పుడు నేను ఆ 2 సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకుని నేను చూస్తుంటే వెనకాతల మనుషులు తరుముకుంటూ ఇవి వస్తుంటే ఇంట్లోకి వచ్చి, అప్పుడు నాకు మా మరదలు ఫోన్ నుంచి చేశారండి. కానీ హ్యాండిక్యాప్డ్ మా మరదలు. తన ఫోన్ నుంచి చేసి నేను అన్న ఇదే అత్తయ్య ఫోన్ చేస్తున్న, ఫోన్ ఎత్తరండి మీరు అని అంటే, లేదు బాబు నా ఫోన్ లాయర్ సెంట్ లాగేసుకున్నాడు అని. ఇది ఫోన్ లాగేసుకోవడం ఏంటి, ఇదో నేను సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాను, మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు వాళ్ళు అని. సరే ఫోన్ పెట్టిందని చెప్పి నేను ఆ కెమెరాలు ఓపెన్ చేసినప్పుడు అవి కూడా కట్ చేస్తారండి. ఇది దేనికి చేస్తున్నారు వీళ్ళు? నిన్న మరి మగవాళ్ళు లేనప్పుడు ఒక హ్యాండిక్యాప్ పర్సన్, ఒక విడో ఉన్నప్పుడు వీళ్ళు రుబాబు చూపించడం ఏంటి అంటే ఏంటి? మనకి వైఎస్ఆర్సీపీ నాయకుడు మన చేతిలో ఉన్నాడు, లేకపోతే ఏదో మనం ఏదో మేనేజ్ చేసేద్దాము అనా? ఏ ఉద్దేశంతో వచ్చారు వీళ్ళు? చంపేద్దామనా? ఇంట్లోంచి ఈడ్చేసి చాలా వేయండి అని చెప్పి అంటున్నాడంట లాయర్. మరి ఒక లాయర్ ప్రొఫెషన్ ఉండి ఆయన అనాల్సిన మాటలండి ఇది. 96లో మాకు అపోనెంట్ లాయర్ ఆయన ఎందుకు ఓడిపోయాడు ఆయన తెలియదండి ఆ లాయర్కి? ఇదా ఆయన అనే పద్ధతి? ఎందుకు ఓడిపోయాడు ఇది తెలియదు. ఏమన్నంటే ఈ మడి డాక్యుమెంట్లు పట్టుకొని వస్తారండి. ఈ పక్కన దంతులు రమేష్ అని చెప్పి ఆల్దండి ఆ మడి, ఆ డాక్యుమెంట్ పట్టుకొని వస్తాడు. ఆ డాక్యుమెంట్ మీద కూడా నేను మీకు క్లారిటీ ఇస్తా.
ఈ డాక్యుమెంట్ కి ఒక హద్దు, ఇది బండ్లగూర్జు అని. బండ్లగూర్జు అంటే ఆడి మడికి దారి అని కాదండి, ఇది బండ్లగూర్జు. అది ఎవరిదా బండ్లగూర్జు? మాది. ఆ డాక్యుమెంట్ మీద కూడా వాళ్ళు 96లో మేము డిగ్రీ కాపీ వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వాళ్ళు 97లో ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకుని మళ్ళీ కోర్టుకు వెళ్ళారండి. ఇది దారి, మాకు మేము పైప్ లైన్ వేసుకోవాలి, ఆ పైప్ లైన్ కి మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కావాలని కోర్టుకు వెళ్తే కోర్టు డిస్మిస్ చేస్తుందండి. State of the art research, industry driven skilling, 100% placements. KL, deemed to be university. లేకపోతే వాళ్ళకి సంబంధించిన దారైనా కోర్టు ఎందుకు డిస్మిస్ చేస్తుంది? ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలీదా? తెలుసు. మా మావయ్య గారు కానీ, మా మావయ్య గారు తండ్రి గారు కానీ 2010, 2011లో చనిపోయినంత వరకు ఆగి, ఈ రోజు కొత్తగా ఎప్పుడో ఊరు వెళ్ళిపోయిన మా మామగారు కజిన్స్ ని తీసుకొచ్చి వాటాలు ఉన్నాయని చెప్పి రుబాబు చేయడం అనమాట. అది మరి వాళ్ళు మా మామగారు బతుకున్నప్పుడు, మా మామగారు తండ్రి గారు బతుకున్నప్పుడు రాని మనుషులు ఈ రోజు కొత్తగా వచ్చి మాకు వాటాలు ఉన్నాయంటారంటే కదా. వాటాలు ఉంటే కాగితాలు తెచ్చుకోమనండి వాళ్ళని, అంతేగాని ఇదా చేసే పని? లీగల్ గా చూసుకోవాలండి. అరే ఇన్ని డాక్యుమెంట్లు ఇవన్నీ 19, ఇదేమో కోర్టు డిగ్రీ కాపీ అండి, 96లో కోర్టు మనకి ఇచ్చిన డిగ్రీ కాపీ ఇది. ఇదేమో అప్పుడు సర్పంచ్ సర్టిఫికేట్ 96లో, ఇది దారి మనదే, పోస్ట్ పార్టీ వాళ్ళకే దారి అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారండి సర్పంచ్. ఈయన ఈ కోర్టు మీద ఈ మడి కాగితాలు పట్టుకొని సర్వే నెంబరు 37లో 4 మడి కాగితాలు పట్టుకొని కోర్టుకి వెళ్ళాడు ఈయన. అది డిస్మిస్ అయిపోయిందండి కోర్టులో. మరి ఏ బేసిస్ చేసుకొని వీళ్ళు ఇది మా దారి ఇదని కానీ మమ్మల్ని రోజుకోసారి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మా అబ్బాయి చదువు, మేము హైదరాబాద్లో ఉంటాం, వీళ్ళేమో ఎక్కడ ఉంటారు, వీళ్ళు రోజుకో ఊర్లో ఉన్నంతసేపు బాగానే ఉండి మేము ఊర్లో బయటకు వెళ్ళగానే ఆడవాళ్ళ మీదకి రావడం ఏంటండి? మా అబ్బాయి చదువు, ఆ కెరీర్ ఎంత నాశనం అవుతుంది? ఇది కరెక్ట్ కాదండి. ఇది మేము అయితే నిన్న అత్తయ్య గారి మీద దౌర్జన్యం ఎంత సీసీటీవీలో చూసి ఇమీడియట్ గా వెంటనే మా అత్తయ్య గారికి ఫోన్ చేసి 100కి ఫోన్ చేయండి అని చెప్తే 100కి ఫోన్ చేశారండి. చేస్తే ఇదిగో ఈ గట్టి మీద కూర్చున్నారండి వీళ్ళందరూ. ఏంటి అల్లుడు రుబాబేట? ఇక్కడ అల్లుడు రుబాబేట నాకు ఏమన్నా బామద్దులు లేదు. మా అత్తగారికి ఉన్నది 2 కూతురు, 3 కూతురు, ఒక కూతురు చనిపోయారు, పెద్ద అమ్మాయి, 2 కూతురు ఉన్నారు, నేను 2వ కూతురు భర్తను నేను. మరి నేను కాబట్టి ఇంకెవరు చూస్తారండి? నేను రుబాబు చేయడం ఏంటి ఊర్లోనే? నేను ఎందుకు చేస్తాను రుబాబు? అల్లుడు వస్తాడు, ఆడు సంగతి చూద్దాం. నా మనిషి ఏమో నేను లేనప్పుడు నా మనిషిని ఇక్కడ పెట్టానండి, మా అత్తగారిని చూసుకోమని పెట్టి నా మనిషిని కొట్టడానికి రెడీ అయిపోతున్నారు వీళ్ళు. అంటే ఎవడో రాకుండా చేసేసి రాత్రి మీద చంపేస్తే రాజు ఈ మనిషిని రానివ్వకుండా మొన్న 3 రోజుల క్రితం గేట్ ముందు కొట్టారండి, ఊరుకున్నా. సీసీటీవీ రికార్డింగ్ అయ్యింది, ఊరుకున్నా. నిన్నేమో ఈ మనిషి వస్తే చంపేస్తామని కూర్చున్నారంట. మరి ఎంత కూర్చున్న వాళ్ళని ఆ కానిస్టేబుల్ ఆయన మనం 100కి ఫోన్ చేసాం కదండి, కానిస్టేబుల్ లాగానే ఆవిడగారు ఇంట్లో పారిపోయాడు. మళ్ళీ ఎవరిని బెదిరిస్తున్నారండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఊరేమన్నా వీళ్ళకి రాసిచ్చేసారా? నేను అదే అడుగుతా, ఊరేమన్నా వీళ్ళకేమైనా రాసిచ్చారా? ఈ దారి వీళ్ళని కాగితాలు పట్టుకొని వచ్చారా ఏ రోజైనా? నాకు ఒక ఇబ్బంది కాదు, ఎలక్షన్ అవ్వక ముందు పంచాయతీ సెక్రటరీతో చాలా ఇబ్బంది పెట్టించారండి. నేను కెబైట్ నోటీసులు పంపించుకున్నాను, కోర్టు నుంచి లాయర్ నోటీసులు పంపించుకున్నాను, పంచాయతీ సెక్రటరీ కాగితాలు తీసుకొని చూపించాను. అయినా సార్ నువ్వు గేట్ తీసేయాలని రోజుకోసారి ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళినా పంచాయతీ సెక్రటరీ రావడం మానేశాడు. ఇంకా వీళ్ళకి ఆగట్లేదు ఇంకానే. అంటే దేనికి ఇదంతానే? రేపు పొద్దున వీళ్ళకి ఏమన్నా జరిగితే ఎవడు బాధ్యుడు? నేను చెప్తున్నానండి. అవనాం బాబు అనే డివిఎస్ఎన్ రాజు, దంతులూరు జానకి రామరాజు అనే తక్కం రమేష్, దంతులూరు కృష్ణరాజు అనే చంటిబాబు, దంతులూరి వెంకట సూర్యనారాయణ రాజు అనే భగవాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కేసు ఫైల్ చేసి వాళ్ళు ఇచ్చారికి నేను మెయిల్ పెట్టి ఉద్యోగం కూడా పోద్దా మనిషికి? అర్థం కావట్లా. ఇక్కడ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇక్కడ వచ్చి రుబాబులు, సివిల్ కేసులో రుబాబులు చేస్తున్నారు వీళ్ళు. ఒక లాయర్, ఒక ప్రొఫెషన్ లో ఉన్న డివిఎస్ రాజు అని ఒక లాయర్, విజయనగరం లాయర్, ఒక ప్రొఫెషన్ లో ఉన్నాడు. ఆ లాయర్ మాకు అపోనెంట్ లాయర్ 96లో ఓడిపోయాడు కేసు. ఆడ వచ్చి నా సీసీటీవీ కెమెరాలు లాగి మా అత్తగారిని బయటకు లాగమని చెప్తాడా? లాయర్ చేస్తాడా? నేను ఇంకేం చేస్తున్నాడండి ఆయన? ఇది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? రేపు పొద్దున్న నా అత్తగారికి కానీ హ్యాండిక్యాప్ నా మదర్ నిన్న జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాసురాజు గారు ప్రాణాలు తీసుకొచ్చిస్తారా? లేకపోతే ఈ చుట్టూ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 4-5 విలన్స్ ఉన్నారండి, వీళ్ళే చేస్తున్నారండి పని అంతా. వీళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, ఇదంతా గ్రామకంఠం, వీళ్ళకి పర్మిషన్లు ఉన్నాయా? వీళ్ళు ఇల్లులు కట్టుకున్న దాంట్లో నా సైట్ వెళ్ళిపోయింది, నా సైట్ నాకు ఇమ్మంటే ఇవన్నీ. ఇదంతా వీళ్ళకి ఎందుకు మా మీద కోపం అంటే, ఈ గోడవి కట్టడం మన ఎలక్షన్ టైంలో మన టీడీపీ వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఓటర్ స్లిప్లు ఇచ్చుకున్నారండి. అదొకటి కోపం. నేను జెండాలు తగిలించానని కోపం, టీడీపీ జెండాలు తగిలించానని కోపం, దగ్గర ఉన్న వాళ్ళకి ఓటేయండి అని చెప్పినని కోపం. అంటే నువ్వు టీడీపీ వాళ్ళు ఇచ్చేస్తున్నావా? అంటే ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే గేటు పీకేద్దామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఆ పని అవ్వట్లేదు,
ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వీడు మా మీద రుబాబు చూపిస్తాడు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈయన ఎక్కడో కంట్రోల్ చేసేయాలి అని కోపం అండి. ఇదిగో జెండాలు ఇదిగో ఎక్కడ ఉన్నాయిగా, గోడ కట్టేసి గేట్లు కట్టేసి ఇళ్ళకి కట్టేసి ఉన్నాయిగా. అంటే మేము టీడీపీ వాళ్ళు అయితే మనం బతకనేదా? ఇల్లు వైసీపీ ఎంపీపీ ఉంటే మమ్మల్ని ఊర్లో టీడీపీ వాళ్ళు బతకనేవరా? అంటే నేను ఈ ఊరు అల్లుడిని అయితే నాకు పార్టీతో నాకు గౌరవం ఉండదా? నేను పుట్టిన నుంచి నేను వైసీపీ, నాకు టీడీపీ అంటే గౌరవం అండి. అంటే నాకు పిల్లనిచ్చిన మామగారు అందులో ఉండి నేను అందులో ఉంటే వీళ్ళకి అది కోపం, వీళ్ళకి అది దొబ్బుదలా ఏంటి మా మీద? ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయి దానికి ఎందుకు ఇవ్వండి? లీగల్గా చూసుకోవాలండి. అంటే పదవి ఉంది కదా అని చూపించుకోకూడదు కదా. పదవే ఉందండి, ఈరోజు పోతే ఈరోజు ఓడకుంటుంది, రేపు ఇంకోటి వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. అరే ఇప్పుడు వెళ్తున్నాడు, ఇప్పుడు మన ముందు నుంచే ఎడకారంగా నవ్వుకొని వెళ్తున్నాడు ఆయన. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? మీరు ఏం చేస్తారో చూద్దామనా? రేపు పొద్దున్న నేను ఒకటే అడుగుతున్నానండి, నాకు థ్రెట్ ఉంది వీళ్ళిద్దరికి. నేను హైదరాబాద్లో ఉంటాను, నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు, ఆడి కెరీర్ నేను నాశనం చేసుకుని రోజు కొంచెం పరిగెట్టుకొని రాలేను. నిన్న నాకు ఫోన్ వస్తే ఈ సిచ్యువేషన్ అంతా చూసి 12 గంటలకు కారు వేసుకొని వచ్చాను రాత్రి మీద. రేపు పొద్దున సస్మానికి నేను రాలేను కదా. ఏం జరిగితే రేపు పొద్దున వీళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? సీసీటీవీలో అయితే ఉంటాయండి. నేను ఆయన్ని ఎవరైతే సీసీటీవీ ఆయన వచ్చి నాకు ఆ బ్యాకప్ ఇవ్వమని, ఎందుకంటే నా ఫోన్లో అప్పుడు నేను లైవ్ చూసాక నాకు ప్లేబ్యాక్ రావట్లేదు. ఎవరికైతే మాకు సీసీటీవీ పెట్టారు ఆయన అడిగాను. ఆయన ఏమన్నారంటే అండి మీరు కేసు ఫైల్ చేసుకున్న తర్వాత చెప్తే నేను అవన్నీ నేను తీసి మీకు బ్యాకప్ ఇవ్వాలని చెప్పాడండి ఆయన. సో మనకి తీయడం రాదు కదా అది. నేనైతే నా ఫోన్లో అయితే నేను అప్పటి వరకు లైవ్ చూస్తున్నాను, తర్వాత ప్లేబ్యాక్ ఎంత ట్రై చేసినా మరి రావడం మానేసింది. మరి అది అందువల్ల కట్టినప్పుడు కూర్చున్న వీడియో ఉందండి, వీడియో ఉంది. ఇందులో ఎవరైతే నేను చెప్పాను రమేష్ రాజు అని చెప్పాను, టెక్మ రమేష్ అని, అలా ఫాదరు మా అత్తగారిని కొట్టినప్పుడు వీడియో ఉంది. ఆ రోజు ఏంటంటే ఒకటే కమ్యూనిటీ వాళ్ళని తెల్లారేసి ముఖం చూసుకొని ఫోన్లే పెద్ద అయినా నాగే. అయితే నేను ఒకటే అడుగుతున్నానండి ఫైనల్ గా, నాకు ఈ ఎంపీపీ వాసురాజు గురించి నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మా అత్తగారికి మా మరదలకి థ్రెట్ ఉందండి. రేపు పొద్దున్న నాన్ని వీళ్ళని ఇందులోంచి ఎలా బయటపడేస్తారు? ఒకటి ఏమన్నా బాధ్యతలు వహిస్తారా వీళ్ళకి ఏమన్నా అయితే? నెంబర్ 2 నా గేట్లు తీశారు, నేను మళ్ళీ నేను కట్టుకోవాలి, ఎందుకంటే నాకు అదే సెక్యూరిటీ. సీసీ కెమెరాలు కట్ చేస్తారు, అవి మళ్ళీ నేను రెడీ చేసుకోవాలి, అవే నాకు సెక్యూరిటీ. ఇవన్నీ నేను చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి? నాకు ఎవరు పరిష్కరిస్తారా అన్నది నేను అడుగుతున్నా. వీళ్ళకి ఏమన్నా అయితే ఎవరు సమాధానం చెప్తారని కూడా అడుగుతున్నాను నేను. వాళ్ళు బాధ్యత వహిస్తానంటే నేను దేనికైనా రెడీ. అది ఏమండి, అదండి. కుమార్ అండి. నన్ను నా కూతురు మేము ఇద్దరమే ఉంటామండి ఇంట్లోని. దౌర్జన్యంగా వచ్చి ఈ పక్క వాళ్ళ రాజులు ఉన్నారండి మా పక్కని, వాళ్ళు కొట్టడానికి వచ్చారండి. సీసీ కెమెరాలు నాకు గేట్ ఎరగొట్టేశారు. ఇక సీసీ కెమెరాలు కట్ చేసి తన్నేరండి మమ్మల్ని ఇద్దరిని వైసీపీ వాళ్ళు. అవునా వాసు బాబు అందరూ చూసుకొని వీళ్ళందరూ పెచ్చరేగిపోతున్నారండి. మేము ఫెన్సింగ్ వేసుకుంటే వాళ్ళకి ఏం పని అండి? మగోడు ఉన్నప్పుడు రాకంటే ఆడోళ్ళ మీదకి కలబడ్డానికి రావడం ఏంటి? మాది పేపర్లతో సహా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము ఎలా ఒప్పుకుంటామండి? ఇంకా పేపర్లు అన్నీ ఉన్నాయి, మాది కోర్టు డిగ్రీ ఉందండి. మేము కంప్లైంట్ 10 గంటలకండి మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారండి. వాళ్ళందరినీ అవునా వాసురాజు గారు దాంట్లో చూసుకొని ఈ లాయర్ చంటిబాబు గారు, దంతులూరి రమేష్, దంతులూరి బాబు, దంతులూరి చంటి వీళ్ళందరూ వచ్చారండి నా మీదకి. భగవాను నన్ను నా కూతుర్ని తన్నారు. ఇంట్లోంచి ఈడ్చి తాళం వేసేస్తామన్నారండి. కెమెరాలు కట్ చేశారు. అప్పలరాజు అండి, అమ్మా గ్రామం అండి అది. రాజుగారి ఇంట్లో నేను పని చేసుకుంటున్నాను. వాళ్ళు ఉదయం వేసి వస్తాడండి, వాళ్ళు గీతాదిత్తుడికి వచ్చి కొట్టేశారండి, రాజుగారు కొట్టేశారండి. వాళ్ళతో సపోర్ట్ గొర్రెలు ఆది అన్న అబ్బాయి కూడా నన్ను గొప్పగొడతోటి కొట్టడానికి వచ్చాడండి. అదే ఆ రోజు జరిగిన నాకు సంగతి అండి. ఆ రోజు జల్లు కొట్టారండి నన్ను. అంటే ఇక్కడ ఏ లంచ్ కొట్టి నాది ఇది రస్తా, నాకు నువ్వు ఎందుకు తాళం చేసి అప్పుడు ఇక్కడ అందరూ అనుకోండి, ఇక్కడ మన పక్కన ఉన్నారండి, వెంకట ఉన్నారు, ఈ సరళ ఉన్నారండి. మమ్మల్ని కొట్టినారు సీతమతి బాబు, రమేష్ బాబాజీ. గేట్ దగ్గరికి వస్తే తాళాలు తీస్తానండి. ఇంద్రుడు గేట్ తాళాలు వేసాను వచ్చి రాజు కొట్టారండి సీతమతి బాబు. అతను ఆది అన్న కుర్రాడు ఉన్నాడండి, అతను కూడా కొట్టడానికి వచ్చాడండి. బాగా దాడి చేశాడండి. తీసి గేట్ తాళా తీసి నేను నోపుకెళ్ళానండి. ఇలా మరుసటి రోజు మళ్ళీ అండి తిరమోసి వస్తాడికండి ఇక్కడ తగ్గు అవుతుందండి. తగ్గు అవుతుండగా వెళ్ళి సీసీ కెమెరా కత్తిరించారండి ఆయన సంటిబాబు అతను, బాబు అతను. ఆ తర్వాత అండి నోపుకెళ్ళండి అమ్మగారిని వెళ్ళి కొట్టడానికి వెళ్ళారండి, తను కొట్టడానికి వెళ్ళారండి. ఇదండి జరిగింది. ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద చేసుకుంటే ఎలాగండి? నన్ను కూడా నిన్న కొట్టడానికి కూడా నేను చంపడానికి కూడా నిన్న ప్రయత్నించారండి. బాబురాజు గారు, సంటిరాజు గారు, మరి వాసురాజు గారు, మరి
రమేష్ బాబు, ఒక మరి అదేనండి భగవాన్ బాబు, పప్షెట్ అంటే అతను చిరంజీవి బాబు కొడుకు అబ్బాయి సంటి బాబు, వీళ్ళందరూనండి. దారికి రానకంటే చేశారండి. ఇంట్లో ఉన్నానండి అలా నేనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.